తిరుపతిలో కూడా ఇటువంటి ఒక వ్యూహమే జరిగింది అంటున్నారు. ఎవరైతే గూడూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వరప్రసాద్ విషయంలో గతంలో ఎటువంటి విమర్శలు వచ్చినాయి, ఎటువంటి వివాదాలు జరిగినాయి, ఎటువంటి గొడవలు జరిగినాయి, ఎటువంటి పంచాయతీలు జరిగినాయో అంతా చూసాం. మరి అట్లాంటిది వరప్రసాద్ విషయంలో ఊహించని విధంగా యాక్చువల్లీ తను క్రిస్టియన్, తిరుపతి ఎంపీగా ఆయన నిలబెట్టి భారతీయ జనతా పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది. ఆయన గెలిస్తే ఇప్పుడు టీటీడీ బోర్డులో క్రిస్టియన్గా మెంబర్గా, టీటీడీ బోర్డు మెంబర్గా ఆయన ఉండాలి. మరి భారతీయ జనతా పార్టీ హిందూ దేవాలయాల్లో ఎక్సెప్షన్ మెంబర్ అవుతారు. టీటీడీ ఎక్కడైనా హిందూ దేవాలయాల్లో క్రిస్టియన్స్ మెంబర్స్ ఉండకూడదు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి వివాదం. సరే, వాళ్ళు పర్టికులర్గా ఆ విషయంలో గొడవ చేస్తూ ఉన్నారు. మరి భారతదేశంలోనే అత్యంత పవిత్ర దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో మరి వారు తిరుపతి ఎంపీగా ఆయన్ని పెట్టి ఆయన్ని మెంబర్ చేయాలి అని అనుకోవటం మరి ఏ రకమైనటువంటి ఉద్దేశం, ఏ రకమైనటువంటి ఆలోచన, లేక ఆలోచనలు మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆ రకంగా అడుగులు వేసిందంటే అసలు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి అసలు ఈ విషయాలు ఏమీ తెలియదట. మీరు ఆ రత్నప్రభ గారికి వద్దు, ఆ రత్నప్రభ గారికి ఎందుకు వద్దు అంటే రత్నప్రభ గారు లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు కాబట్టి ఆమెకు సింపతి ఉంది, అక్కడ కొన్ని ఈక్వేషన్స్ కలిసి వస్తే ఆమె గెలుస్తుందేమోనని, ఆమె గెలిచిద్దేమోనని ఆమె గెలవకుండా ఆమెకి సీట్ రాకుండా చేసి వరప్రసాద్కి ఇప్పించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసి ఆ రకంగా అక్కడ వరప్రసాద్కి టికెట్ వచ్చే విధంగా ప్రయత్నం చేశారట. అందుకు ఎవరి ప్రయత్నాలు, ఎవరికి కావాల్సినటువంటి లాభాలు, ఎవరికి కావాల్సినటువంటి ప్రయోజనాలు వాళ్ళకి నెరవేరాయి, ఆ రకంగా ముందుకు వెళ్ళింది అనేటువంటి విమర్శ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. అసలు ఏం స్ట్రాటజీ అది? ఇక్కడేమన్నా పురంధేశ్వరిని ఓడించాలి, అక్కడేమన్నా వరప్రసాద్ని ఓడించాలి. మరి అటు పోతే మరి అనకాపల్లిలో మరి సీఎం రమేష్ని ఏం చేస్తారో చూడాలి. అర్రకు కొత్తపల్లి గీత, ఆమె జోలికి పోతే ఆమె లాగి 2 లెంపకాయలు ఇచ్చిద్ది, అందుకని ఆమె జోలికి పోరలేండి. సరే, ఆమె యుద్ధం ఆమె చేయాలి, ఎందుకంటే అది అక్కడ అంత తేలిక కాదు ఆమె గెలవటం కూడా. అక్కడ పూర్తిగా ట్రైబల్ దీంట్లో మరి అక్కడ గెలవటం కూడా కొంచెం కష్టమైన విషయమే, బట్ ప్రయత్నం చేస్తున్నట్లు. సరే, ఇక ఈ రకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. నర్సాపురం రఘురామకృష్ణరాజుకి ఇస్తే ఆ సీటు గెలిచిద్ది, కానీ అక్కడ రఘురామకృష్ణరాజుకి కాకుండా వరమకి ఇచ్చారు, అది మరింత ఇబ్బందికరమైనటువంటి అంశం. రాజమండ్రిని ఏమన్నా గెలవకుండా అనపర్తి సీటు మార్చారు, రఘురామకృష్ణరాజు ఏమన్నా నర్సాపురం ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చారు, అంటే 2 టైట్లో పెట్టారు. 3 అనకాపల్లి, మరి 4 తిరుపతి ఎవరైతే అక్కడ రత్నప్రభ కాకుండా వరప్రసాద్ని తీసుకొచ్చి గేమ్ ఆడారు. రాజంపేట ముందు విజయనగరం అన్నారు, చివరికి రాజంపేట చేశారు. రాజంపేట పూర్తిగా మిథున్ రెడ్డి అడ్డా, అక్కడ మరి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని నుంచోబెట్టి అక్కడ ఉన్నటువంటి సీట్ల విషయంలో మరి అవన్నీ టర్న్ చేసి మరి ఎక్కడ గేమ్ ఆడాలి, ఏ రకంగా గేమ్ ఆడాలి, ఇవన్నీ చూస్తే ఏదో వెనక ఒక పెద్ద కుట్ర జరిగి వీరు పోతూ వారిని కూడా తీసుకొని మనం మునిగిపోతున్నప్పుడు పక్కన కూడా పట్టుకొని వెళ్ళిపోయేటువంటి ప్రక్రియకి ఏమైనా తెరదించారా? భాజపాలో ఉన్నటువంటి ఎవరైనా ఒక బలమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఇందుకు ఎవరైతే త్రిపులార్ ఆరోపించినట్టుగా వైసీపీతో టైఅప్ అయ్యి ఈ కుట్రలకి తెరదీశారా? ఎంపీ సీట్ల విషయంలో పర్టికులర్గా అది కనపడుతూ ఉంది. మరి ఏంటి అనిల్, అట్లాంటిది ఏమైనా ఉండుండొచ్చు అంటావా? ఖచ్చితంగా సార్, ఇందాకే మనం అనుకున్నాం, నాకు దక్కంది మరొకరికి దక్కకూడదు. ఇది రాజకీయాల్లో అత్యంత విలువైన పదం, ఎందుకంటే అనునిత్యం దీని చుట్టూనే వ్యవహారం నడుపుతూ ఉంటారు. అందులో ఏపీ బీజేపీలో ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే నిన్న మనం అనుకున్నట్లు ఈ రాష్ట్రంలో 5,000 ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో సాధించే శక్తి సామర్థ్యాలు ఆ పార్టీకి ఉన్నాయా అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్ని రాజకీయ విశ్లేషణలు అడిగితే చెబుతారు. కానీ పొత్తులో భాగంగా ఎన్నో కొన్ని సీట్లు దక్కించుకునే అవకాశం దక్కింది. మరొక విషయం ఏంటంటే సౌత్లో ఖచ్చితంగా బలప
కాపాడాలని నిలదొక్కోవాలని ఆలోచన చేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా యొక్క ఆలోచన చాలా మంచిదే వారి పార్టీ పరంగా. కానీ వారి పార్టీలో ఉన్న కొందరు నేతలకు మాత్రం ఇది నచ్చటం లేదు. ఎందుకంటే వారు బలపడితే ఆ బలపడే క్రమంలో తాము లేకపోతే ఎలా అనే భావనతోనే పార్టీ బలపడడం కంటే తాము లేవన్న కారణంతోనే పార్టీకి నష్టం చేసే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఇక్కడ అంతర్గతంగా పార్టీలో సర్కిల్స్ లో కూడా వాతావరణం కనిపిస్తుంది. అదే ఎందుకు అనుకోవాలి అంటే కూటమిని గెలవకుండా చేయకూడదు, అవతల వాళ్ళతో ఒక పరోక్షమైనటువంటి ఒక ఎవరైతే వైసీపీతో ఒక అండర్స్టాండింగ్ పెట్టుకొని ఒక మ్యాచ్ ఫిక్స్ చేసుకొని మేము ఇక్కడ వీళ్ళని ఓడించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, రేపు భవిష్యత్తులో మీరు మమ్మల్ని చూసుకోండి, మాకు కావాల్సినటువంటి గతంలో ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ని మాకు కల్పించారు ఆ విధంగా కల్పించండి అని కూడా ఏమైనా జరిగేదానికి అవకాశం లేకపోలేదు కదా. ఖచ్చితంగా సార్, ఒకే ఒక మాట మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ భాగస్వామి తర్వాత విడిపోయినప్పుడు పదే కొంతమంది నేతలు యూటిలైజేషన్ సర్టిఫికెట్ యూసీల గురించి అడిగేవాళ్ళు. కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి ఆ సర్టిఫికెట్స్ ఎక్కడ, ఖర్చు జమ లెక్కలు. కానీ ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా ఆ మాట మనం విన్నామా? బీజేపీలో ఉన్న నేతల నుంచి ఆ మాట మనం విన్నామా? ఈ కేంద్రం కూడా అప్పుడు నిధులు ఇచ్చింది, ఇప్పుడు నిధులు ఇచ్చింది కదా, అప్పుడు లెక్కలు అడిగిన వారు ఇప్పుడు ఎందుకు లెక్కలు అడగరు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నించరు? ఇక్కడ ఎవరి ఎజెండాలు వారివి, పార్టీ ఎజెండా కంటే తమ ఎజెండా ముఖ్యం అనేది ఖచ్చితంగా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి కూటమి జతకట్టి ఘన విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన పరిస్థితుల నుంచి గెలిస్తే చాలురా బాబు అనే పరిస్థితికి వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషనా లేదా ప్రత్యక్ష సహకారం కాకుండా పరోక్ష సహకారంతో తమ ఏదైతుందో చీకటి మిత్రులకి, రహస్య మిత్రులకి సహకారం అందించే ప్రయత్నమా, సొంత వారిపైనే పగ తీర్చుకునే ప్రయత్నం అనేది తేలాల్సి ఉంది. అయితే రకరకాల అంశాలు రోజు రోజుకి తెరపైకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉన్న కొన్ని స్థానాలు ఉన్నాయి. అవి కనుక ఎంచుకొని ముందుకు వెళ్తే గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్లు సార్ ఒకటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి కనుక గెలిస్తే జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నట్టే లెక్క. ఆ విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ సంఖ్య ప్రకారమో లేదంటే సర్దుబాటు ప్రకారమో ప్రయోగాలు చేసో లేదా ఇంకో రకమైన అంశం చేస్తే అది అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఈరోజు ఇక్కడ ఏపీలో కనిపిస్తూ ఉంది. ఆ నష్ట నివారణ చర్యలు ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలో ఉన్న 2 పార్టీల పెద్దలు మిగిలిన వారు చేస్తారా చేయరా అనేది కూడా చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, రైట్ అనిల్, రైట్, చూద్దాం మరి.